హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటు వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం. కాన్ఫరెన్స్ రూమ్లో నిన్న నమిత నాకు మా ఆయన నన్ను ఇలా కొట్టేశాడు అలా కొట్టేశాడని ఆ దెబ్బలు అవి చూపించి, అలాగే నేను ఇంక అతన్ని ఈ రోజు నుంచి వదిలేస్తున్నాను, మిమ్మల్ని నేను మీరు నాకు తోడు నీడగా ఉండాలి, అలాగే మీ ఆఫీస్లో జాబ్ ఇచ్చినట్టే మీ మనసులో కూడా నాకు స్థానం ఇవ్వాలి అని చెప్పి సీతాకాంత్తో చెప్తూ సీతాకాంత్ హగ్ చేసుకుంటుంది కదా, అది దాన్ని ఇలా ఇసిరేసి పక్కకు గెంటేస్తాడు కదా. అయినా కూడా అలాగైనా కూడా మళ్ళీ వచ్చి, కాదండి మీరు నన్ను ఎంత చిరాకు పడినా సరే నాకు మీరంటే ఇష్టం, నేను మీతోనే ఉంటాను అని చెప్పి మళ్ళీ పట్టుకుపోతూ ఉంటుంది. ఎవరిని? సీతాకాంత్ని మళ్ళీ హగ్ చేసుకుంటుంది. మళ్ళీ గట్టేసి, అసలు నువ్వు ఆడదానివేనా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. నీకు ఈరోజే నిన్ను ఉద్యోగంలో తీసేస్తాను అని చెప్తాడు. చెప్తే ఈలోపు ఏం చేస్తుందంటే తన వేసుకున్న జాకెట్ ఇలా చించేసుకుని అప్పుడు ఇంకా అలా షాక్ అయిపోతాడు. అలా చించేసుకుంటే అలా షాక్ అయిపోతాడు. ఈలోపు అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఇంకా సీన్ క్రియేట్ చేస్తుంది అనమాట. నన్ను వదిలేండి, నేను అలాంటి దాన్ని కాదు సార్, నన్ను వదలండి సార్ అని తనకు తనే ఆ టేబుల్ చుట్టూ తిరిగేస్తుంటుంది. ఈలోపు సీతాకాంత్ ఏం చేస్తాడంటే అరవకు అని చెప్పి ఆ నమిత చుట్టూ సీతాకాంత్ తిరుగుతాడు. ఈలోపు సందీప్ బయట, సరే ఈ అరుపులు వినపడుతున్నాయి, మొత్తానికి ఏదో జరిగింది అక్కడ, ఏదో మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయిపోయింది అని చెప్పి బయటకు వచ్చి, ఇప్పుడు ఈ ఈ సీన్ అంతా కూడా ఆఫీస్ వర్కర్స్కి చూపించాలి, లోపల కాన్ఫరెన్స్ రూమ్లో ఏం జరిగింది అనేది. అప్పుడు అక్కడికి వస్తారనమాట వర్కర్స్ దగ్గరికి. అక్కడ కంప్యూటర్ చేసుకున్న వాళ్ళు, ఒకళ్ళు పక్కన రాసుకున్న వాళ్ళు, వాళ్ళంతా ఉంటారనమాట. అక్కడికి వచ్చి, ఏంటి నమిత అరుస్తుంది, అరుపులు వినపడుతున్నాయి, మన బాస్ బెదిరిస్తున్నారు, మీకు వినిపించట్లేదా అని అంటే, అవునా అంటే సరే పదండి అని చెప్తే, ఈ లోపు ఆ అమ్మాయి నమితే తలుపు తీసుకుని బయటకు వచ్చేస్తున్న సందర్భంలోని, నువ్వు ఆగు, అరవకు అని తిరుగుతూ ఉంటాడు కదా సీతాకాంత్. తన జాకెట్ పట్టుకునేటప్పుడు తన జాకెట్ ముక్క సీతాకాంత్ చేతిలో ఉండిపోద్ది అనమాట. ఈలోపు తలుపు తీసుకుని బయటకు వచ్చేది. అప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఏమండి నన్ను సారు పాడు చేయబోయారు, ఆయన కోరిక తీర్చమని నన్ను ఒత్తిడి చేశారు, నేను అలాంటి దాన్ని కాదన్నా కూడా నన్ను వదలలేదు అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద ఏడ్చేసి అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంటుంది. అప్పుడు తన తప్పు, తను చెప్తుందంతా అబద్ధం అని చెప్పి సీతాకాంత్ అంటాడు. అని అంటే అప్పుడు వాళ్ళు అంటారు, అక్కడ చేసే ఆడపిల్లలు ఉంటారు కదా టైపిస్టుల వాళ్ళుని, సార్ అలాంటి వాళ్ళు కాదు, ఏమనుకుంటున్నావు నమిత, సార్ గురించి అలా చెప్తున్నావు నువ్వు, సార్ అలాంటి వాళ్ళు కాదు అని చెప్తుంది అందులో ఒక అమ్మాయి. అడిగితే నేను కూడా అలాగే అనుకున్నాను, ఆయన చూపులు ఆయన చేష్టలు చూస్తున్నప్పుడు కూడా నాకు ఎందుకో కొద్దిగా అనుమానం వచ్చింది, అయినా కానీ సార్ అలాంటి వారు కాదు అని చెప్పి నేను కూడా అనుకున్నాను. ఇదిగో ఈరోజు కాన్ఫరెన్స్ రూమ్కి తీసుకొచ్చి నన్ను నన్ను అటు ఇటు మోసం చేయాలని పరిగెట్టుకుని నేను నా మానాన్ని రక్షించుకున్నానని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటండి సందీప్ గారు మీరు ఏం మాట్లాడరేంటి అని మళ్ళీ సందీప్ అంటుంది నమిత. ఏంటనయ్య నువ్వు అలా చేసావు అని అంటాడు. అంటే తను భర్త ప్రాబ్లం పెడుతున్నాడు అని చెప్పి నాతో చెప్తుంటే నేను హెల్ప్ చేస్తానని అన్నాను అని అంటాడు పాపం సీతాకాంత్. ఏంటి అప్పుడు అంటదనమాట, నాకు పెళ్ళే అవ్వలేదు అంటది నమిత. అప్పుడు షాక్ అయిపోతాడు సీతాకాంత్. అప్పుడు అదేంటనయ్య పెళ్ళి అవ్వలేదని అంటుంది, తను భర్త ప్రాబ్లము తీర్చడానికి నేను హెల్ప్ చేస్తున్నానని నువ్వంటావేంటి, ఏంటి అసలు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, అందులో మన స్టాఫ్తో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అయినా అన్నయ్య దేవత లాంటి వదునుండగా నీకు ఏం పనులు అన్నయ్య అంటాడు సందీప్. అప్పుడు సందీప్ అని అరుస్తాడు సీతాకాంత్. అప్పుడు సైలెంట్ అయిపోతాడు. అప్పుడు నమిత అంటే, ఏమండి ఇలాగ అరిచి ఎంతమంది నోర్లు మూయిస్తారు, నేను అస్సలు ఊరుకోను, నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకులాగా ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, నేను మీ పని చెప్తాను, నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి అక్కడ నుండి నమిత వెళ్ళిపోదు. అక్కడ నుండి ఎవరికాళ్ళే వర్కర్స్ వెళ్ళిపోతారనమాట, పని చేసిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఇక్కడ రామలక్ష్మి పూజ చేస్తూ ఉంటుంది. పూజ జరుగుతూ ఉంటుంది. ఈలోపు ఒక పాట పాడండి అమ్మ, అమ్మవారి పాట అని చెప్పి అక్కడ వచ్చిన ముత్తైదువులు అంటారు. అప్పుడు సందీప్ వాళ్ళ ఆవిడ అంటది, నేను పాడతాను నాకొచ్చు అని చెప్పి పాట పాడుతుంది. ఆరని కుమారి దీపం కార్తీక దీపం అని పాట పాడుతూ ఉంటుంది.
అంటే అప్పుడు అందులో అంటది, ఏంటమ్మా నువ్వు సీరియల్‌లో పాట పాడుతున్నావేంటి? అమ్మవారి పాట పాడమ్మా, నువ్వు సీరియల్‌లో పాట కదా అంటారు. ఈలోపు సందీప్ వాళ్ళ అమ్మ అంటది, నా పెద్ద కోడలు పాడుతది, చాలా పాడుతది, పాడమ్మా, పాడమ్మా అంటది. నేనా అన్నట్టు చూస్తది. ఈలోపు అక్కడ అందరూ కూడా పాడమ్మా, పాడమ్మా అంటారు. అప్పుడు పాట పాడుతదనమాట. సరే అని చెప్పి. ఐగిరి నందిన అని పాట ఉంటది కదండీ! అమ్మవారి పాట. ఐగిరి నందిన నందిత మోదిన అని ఆ పాట పాడుతది. ఈళ్ళు పాట పాడినప్పటికి ఈ పూజ అంతా జరుగుతూ ఉంటది. ఈలోపు సందీప్ వస్తాడు అక్కడికి. వచ్చి వాళ్ళ దండం పెట్టుకుంటాడు అమ్మవారికి. ఈలోపు వాళ్ళ అమ్మకి సైగ చేస్తాడు పక్కకి రా అన్నట్టు. సరే అని వాళ్ళిద్దరూ పక్కకి అప్పుడు వాళ్ళ అమ్మ అంటది సందీప్ వాళ్ళమ్మ, పంతులు గారు నేను లోపల నైవేద్యాలు ఉన్నాయి తీసుకొస్తానని చెప్పి వంక పెట్టుకొని తండ్రి కొడుకు అదే కొడుకు తల్లి పక్కకెళ్తారు. ఏరా జరిగిందా? నేను వేసిన ప్లాన్ అమలు చేసిందా? నమిత అంటది. పక్కాగా ప్లాన్ చేసిందమ్మా, పక్కాగా ప్లాన్ అమలు చేసిందమ్మా అంటది. ఇదే కదా కావాలి నాకు. నువ్వు ఇంక ఇక్కడి నుంచి నీకు మంచి రోజులు వచ్చేసాయి నాన్న అని అంటది. అని అంటే అవునమ్మా ఇదంతా కూడా చాలా పకడ్బందీగా చాలా బాగా చేసిందమ్మా అని చెప్తుంది. సరే సరే అయితే ఇంకెక్కడి నుంచి నీకు మంచి రోజులు వచ్చాయి, నువ్వే చైర్మన్ అవుతావు అని చెప్తుంది కొడుక్కి. ఈలోపు పంతులు గారు నైవేద్యాలు పట్టరండి అమ్మా అంటారు. ఈలోపు నైవేద్యాలు పట్టుకొచ్చి అక్కడ నువ్వు వెళ్ళు అని చెప్పి సందీప్‌ని పంపించేసి నైవేద్యం పట్టుకొని వస్తదనమాట. పట్టుకొని వచ్చి ఆ పూజ అంతా జరుగుతున్నప్పుడు ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ వాళ్ళ చెల్లితో అంటాడనమాట సిరితోటి. అమ్మ ఇంకా అన్నయ్య రాలేదంటే ఒకసారి ఫోన్ చేయి, తన భార్య పూజ చేసుకుంటుంది కదా అంటాడు వాళ్ళ తాతయ్య. అప్పుడు చేశాను తాతయ్య, వర్కు హెవీగా ఉందంట, రావడం లేట్ అవుతుంది అని అన్నాడు అన్నయ్య అని చెప్పుద్ది. సరే అమ్మ అంటాడు. ఈలోపు పూజ జరుగుతుంటుంది. ఈలోపు కోట్ చేత్తో పట్టుకుని నీరసంగా వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఈలోపు సందీప్ వాళ్ళమ్మ సీత వచ్చేసాడు అంటది. రామలక్ష్మి వెనక్కి చూస్తుంది. అందరూ సీత వైపు చూస్తారు. చూస్తే రా నాయన నీకోసమే మీ ఆవిడ పూజ చేస్తుంది, నువ్వు మంచిగా ఉండాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నీకేమీ జరగకూడదని మీ ఆవిడ పూజ చేస్తుంది, దానన్న నువ్వు దండం పెట్టుకో అని చెప్పేసి అంటది వాళ్ళమ్మ. అని అంటే వద్దులేమ్మ రామలక్ష్మిని చేసుకొని అంటాడు సీతాకాంత్. ఈలోపు వాళ్ళ తాతయ్య అంటాడు, ఏంట్రా నీ భార్య నీకోసం పూజ చేస్తుంటే తను చేసుకో అని అంటావేంటి, వెళ్ళు అని చెప్పేసి పంపుతాడు అక్కడికి. పంపితే అప్పుడు పంతులు గారు అంటారు, బాబు ఈ కుంకుమ మీ భార్య నుదుటికి పెట్టండి బాబు అని చెప్తాడు. చెప్తే అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ తర్వాత సందీప్ వాళ్ళ తాతయ్య అంటే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడనమాట, ఏంట్రా నీ భార్యరా నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే భార్యకి బొట్టు పెట్టడానికి అంత ఆలోచిస్తావేంటి అంటాడు వాళ్ళ తాతయ్య. అప్పుడు ఇంకా వాళ్ళ తాతయ్య మాట విని బొట్టు పెడతా ఉంటాడు. బొట్టు పెడతా ఉంటే అంటే రామలక్ష్మి కళ్ళలో చూడలేకపోతున్నాడు పాపం. అంటే ఏదో తప్పు చేశాను అనే గిల్టీ ఫీల్ అనమాట. పాపం తను తప్పు చేయలేదు అనే అది తప్పు చేయలేదు కానీ తనకు ఆ ఫీలింగ్ ఉందనమాట. ఈలోపు బొట్టు పెడితే తను కళ్ళల్లోకి చూస్తాడు. ఆఫీస్లో జరిగిన విషయం నీకు ఎలా చెప్పాలి రామలక్ష్మి అనేటట్టు అని మనసులో అనుకుంటూ తను చూస్తాడనమాట. రామలక్ష్మి చూస్తాడు. అప్పుడు రామలక్ష్మి అంటదనమాట, ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి తన కళ్ళల్లోకి అంటే వాళ్ళ ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఇద్దరు కళ్ళల్లో చూసుకుంటుంటారు. ఈలోపు బొట్టు పెట్టడానికి ట్రై చేస్తాడు. ఈలోపు పోలీసు వాళ్ళు వస్తారు, సీతాకాంత్ గారని. అప్పుడు వచ్చి నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతాడు సీతాకాంత్. అబ్బాయి లేదండి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అంట. అప్పుడు ఏంటి అరెస్ట్ అని ఈలోపు రామలక్ష్మి మా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఆయన ఏం చేశారని అరెస్ట్ చేస్తారు అని రామలక్ష్మి గట్టిగా అడుగుతుంది పోలీసు వాళ్ళని. ఈలోపు అక్కడికి నమిత నేను చెప్తాను ఎందుకు అరెస్ట్ చేయాలో అని చెప్పొచ్చి ఆ చిరిగిపోయిన బట్టలతో ఇలా చించేసుకుంటుంది కదా జాకెట్ని, వచ్చేసి నేను ఎంతో శ్రీరామచంద్రుడు అనుకున్నాను కానీ ఇతను రావణాసురుడు, నన్ను పాడు చేయకపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఈలోపు అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.